జిల్లాల పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల పర్యటనకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నెల 9న మహబూబ్ నగర్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై రివ్యూ చేస్తారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై సమీక్ష జరుపుతారు. కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు సిద్ధమైనట్టుగా చూస్తున్నాం, ఏంటి అప్డేట్స్? సీఎం రేవంత్ రెడ్డి తన 6 నెలల పాలనకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. గత వారం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా వరంగల్ టౌన్ కు సంబంధించిన అభివృద్ధి విషయానికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ వారం ఇక మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నెల 9న మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 5 జిల్లాలకు సంబంధించి 5 కలెక్టర్లు అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఆయా జిల్లాలకు ఉన్న ప్రాధాన్యత, అక్కడ ఉన్న అవసరాల దృష్ట్యా కూడా ప్రత్యేకంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రిపోర్టులు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ సంబంధించి తాగునీటి అవసరాలకు సంబంధించి కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి విషయంలో పురోగతి పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇక అన్ని జిల్లాల్లో కూడా విద్యా, వైద్యం రెండింటికి సంబంధించి ఇప్పటికే కొన్ని రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తామని భావిస్తున్న ప్రజల్లో కొడంగల్లో దానికి సంబంధించి కమ్యూనిటీలకు సంబంధించిన రెసిడెన్స్ స్కూల్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అలాగే ప్రతి వారంలో ప్రతి ప్రజలకు ఒకసారి ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న సమాచారం. నెక్స్ట్ సంబంధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఓకే, సో అలాగే అంటే నీటి సమస్యలు అలాగే ప్రాజెక్టులు వీటి మీద కూడా సమీక్ష నిర్వహించబోతున్న క్రమంలో 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితులపై నిన్న ఇద్దరు సీఎంలు కూడా చర్చించారు కదా, దానిపై ఏమన్నా మీడియాకి కానీ ఏదైనా వివరణ ఇస్తారా? ఈ పర్యటనలో మళ్ళీ ఏదైనా మాట్లాడతారా దాని గురించి? దాన్ని సీఎంలకు సంబంధించి దాన్ని మాట్లాడడానికి అవకాశం లేదు కదా. నిన్న మాట్లాడేవారు, కానీ మంత్రుల సమక్షంలోనే దానిపైన చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన సమావేశంలో కేవలం సమస్యల పైన ఒక గైడ్లైన్స్ అలాగే రోడ్ మ్యాప్ కోసం మాత్రమే కూర్చున్నామని చెప్పడం జరిగింది. దీంతో నెక్స్ట్ అధికారులు అక్కడ కుదరకపోతే మంత్రుల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని పక్షంలో తిరిగి మళ్ళీ సీఎం స్థాయిలో సమావేశం కావాలని నిర్ణయించారు. కాబట్టి నిన్న జరిగిన సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, కానీ సమస్యల పరిష్కారానికి కావాల్సిన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయడం కోసం మాత్రమే ఆ సమావేశాన్ని నిర్వహించినట్టుగా సమాచారం. దీనిపైన ఇద్దరు సీఎంలు స్పందించడానికి ఎంత మాత్రమే అవకాశం లేదు. ఓకే.